చివరాఖరికి మన కన్మణి మన ముందుకైతే వచ్చేసిందండి. ఇంతకీ కన్మణి ఎవర్రా బాబు అని మీకు డౌట్ అయితే రావచ్చు. ఓజీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది ఎవరో ప్రియాంక మోహన్ గారు. ఆ సినిమాలో ఆవిడ ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు కన్మణి అనమాట. ఇందాకే ఆవిడికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఈ సినిమా నుండి ఆవిడకి సంబంధించిన 2 అదిరిపోయే స్టిల్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ 2 స్టిల్స్ కూడా చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాయి, బ్యూటిఫుల్ గా ఉన్నాయి, చాలా పద్ధతిగా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే మన ఓజస్ గాంభీర అంటే మన పవన్ కళ్యాణ్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చూడడానికి చాలా ఫైర్ స్ట్రోమ్ లాగా, అలాగే చాలా వైల్డ్ గా అయితే కనబడుతున్నాడు. ఇప్పుడు రిలీజ్ చేసిన కన్మణి ఫస్ట్ లుక్ ఏదైతే ఉందో ఆవిడైతే చూడడానికి చాలా కామ్ గా అయితే కనబడుతుంది. 2 ఎగ్జాక్ట్ ఆపోజిట్ క్యారెక్టర్స్ అనమాట వీళ్ళిద్దరివి. అందుకే వీళ్ళు క్యాప్షన్ కూడా ఏం పెట్టారంటే ఎవ్రీ స్ట్రోమ్ హ్యాజ్ ఇట్స్ కామ్ అని వీళ్ళైతే క్యాప్షన్ అయితే పెట్టి ఫస్ట్ లుక్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఇంకా ఇందాక రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్ చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే 2 స్టిల్స్ కూడా ప్రియాంక మోహన్ గారు ఒక్కలే ఉన్న స్టిల్స్ అయితే రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే ప్రియాంక మోహన్ గారు కలిసి ఉన్న స్టిల్ ఒక్కటైనా రిలీజ్ చేయాల్సిందని నాకైతే అనిపించింది. కానీ వీళ్ళు ఎందుకు రిలీజ్ చేయలేదంటే మరి కొద్ది రోజుల్లో వీళ్ళిద్దరూ కలిసి ఉన్న సాంగ్ నైతే మనం అయితే వినబోతున్నాము, కొన్ని పార్ట్స్ అయితే చూడబోతున్నాం. కాబట్టి ఇక్కడ అదే అనమాట మ్యాటర్. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన ఫైర్ స్ట్రోమ్ లాంటి అల్ట్రా ఎలివేషన్ సాంగ్ తర్వాత ఒక అదిరిపోయే మెలోడీ సాంగ్ నైతే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా మరి కొద్ది రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. ఆ ప్రోమో వచ్చినప్పుడు ఓజస్ గాంభీర కన్మణి ఇద్దరు కలిసిన పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారనమాట. ఆ ప్రోమో కూడా మనం అనుకున్న దానికంటే త్వరగానే మన ముందుకైతే రాబోతుంది. ఆ అదిరిపోయే మెలోడీ సాంగ్ ని పాడింది మన చిత్రమ్మ గారు అనే టాక్ అయితే నడుస్తుంది. మరి చూద్దాం, ప్రోమో వచ్చిన తర్వాత అయితే మనకైతే తెలిసిపోద్ది. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ ఫస్ట్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.